వెళ్ళి కొత్త రేషన్ కార్డు అనగానే కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్లై చేస్తారు. అట్లా కాదు, ఫస్ట్ మీరు పెళ్ళైన వాళ్ళు వాళ్ళ తల్లిగారింటి అంటే తల్లిగారింటి కాడ ఉంటే గిట్ట అక్కడ చెక్ చేసుకొని అక్కడ ఉంటే అక్కడ సమీపంలోని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అక్కడ కట్ చేసుకొని అక్కడికి వస్తేనే ఇది యాడ్ అవుతుంది. లేదు పోయి మీసేలకి పోయి చేస్తా అంటే కాదు. కాబట్టి అక్కడ తల్లిగారింటి కాడ రేషన్ కార్డులో పేరు ఉంటే అక్కడ తొలగించుకొని మీ భర్త తోటి ఆధార్ కార్డ్ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలంటే అందులో కార్డు కావాలి. అందులో రేషన్ కార్డులో పేరు ఉండే చూసుకొని అక్కడ లేకుంటేనే ఇక్కడ అవుతుంది. అక్కడ ఉంటేనే అక్కడ కట్ చేసుకొని వస్తే కొత్త రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కార్డు ఉంటే మళ్ళీ ఆధార్ కార్డు రేషన్ కార్డులకు యాడ్ కాదు, కంపల్సరీ డిలీట్ చేసుకొని రావాల్సిందే. ఈ తొందరగా అందరూ అప్లై చేసుకోవాలి రేషన్ కార్డ్స్. ఈ సైట్ ఎప్పుడు పోయేది ఎప్పుడు వచ్చేది తెలియదు.